ఇక మూసీ వరదలపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో కావాలనే వరదలు వచ్చేలా సీఎం చేశారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకే వరద వచ్చేలా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాలు మునగాలనే నగరంలోని జలాశయాల గేట్లు ఒక్కసారిగా తెరిచారని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాలు మునిగాయనే పేరుతో 1,50,000 కోట్లు కొల్లగొట్టే ప్లాన్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. చరిత్రలో మొదటిసారి ఎంజీబీఎస్ మునిగిపోయిందని, గతంలో ఎప్పుడైనా ఎంజీబీఎస్ లోకి నీరు చేరిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసా ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇల్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి వద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా